ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలోని పెద్దవరం గ్రామానికి చెందిన దళితులు తమను కులంతో దూషించిన వ్యక్తులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ పెద్దవరం గ్రామంలో చాపల చెరువు విషయంలో అగ్రవర్ణాల వారు వారికి అనుకూలంగా ఉన్న వారికే చాపల సొసైటీల సభ్యత్వం ఇస్తున్నారు. అదే గ్రామంలో ఉన్న అర్హులైన దళితులకు సభ్యత్వం కల్పించాలని వారు డిమాండ్ చేయడంతో తనపై అక్రమంగా దాడి చేసి గాయపరిచారని అన్నారు. దాడి విషయమై ఎస్ఐకి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే చెబితేనే కేసు పెడతాను అంటూ బెదిరించినట్లు తెలిపారు. తన వెంట వచ్చిన గ్రామ మహిళలను ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. కులం పేరు ఎత్తితే బాగుండదు అంటూ మహిళలపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారని అన్నారు. దళితులపై వివక్షత చూపిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని, దళితులైన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పొద్దున్నే అక్రమంగా ఉదయం 10 గంటలకే వెంటనే అరెస్ట్ చేసి నేనే ఎస్సీ/ఎస్టీ కేసు పెడదామని నేను వస్తూ ఉంటే ముందుగా దీన్ని తెలుసుకొని రాజకీయంగా తొత్తుగా తీసుకొని దీన్ని అలసిగా తీసుకొని వీళ్ళు ముందు నన్ను అరెస్ట్ చేసి నేను కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఎస్ఐ గారు ఇక్కడ కులం పేరు ఎత్తొద్దమ్మా, నేను కంప్లైంట్ తీసుకోను, ఎమ్మెల్యే గారు చెప్తేనే నేను కేసు కడతాను, ఇక్కడ ఆడవాళ్ళని మూసుకొని తెంగండి అమ్మా, ఇక్కడ కులం పేరు ఎత్తొద్దు, మీరెవరు కూడా ఇక్కడ ఏదైనా మాట్లాడితే వీళ్ళందరినీ ఇచ్చేస్తాను అని చెప్పేసి ఇష్టానుసారంగా ఎస్ఐ గారు మాట్లాడి మూసుకొని తెంగండి అని చెప్పి కులాన్ని అవమానపరిచేటట్టు మాట్లాడారు. దీనిపైన దళితుల మీద దాడులు ఖండించి వెంటనే దళితులకు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి దళితులకు న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దళితులకు, నారా లోకేష్ గారు దళితులకు న్యాయం చేయాలని, నాకు న్యాయం చేస్తారని, ఇటువంటి దాడులు ఖండిస్తారని, పోలీసు వ్యవస్థ కూడా కొంతమంది రాజకీయంగా తొత్తుగా మారి వ్యవహరిస్తున్నారని, అటువంటి వారిని కూడా ఖండించి వెంటనే ఎస్ఐ గారు మా దళితుల మీద ఏకవచనంతో మాట్లాడినటువంటి కులం పేరెత్తొద్దని, ఆడవాళ్ళని మూసుకొని పొమ్మని చెప్పినటువంటి మాట్లాడిన మాటకు ఎస్ఐ గారు వెంటనే క్షమాపణ చెప్పి ఆయన సస్పెండ్ చేయాలని వెంటనే ఆ దళిత సోదరులతో నా అందరినీ క్షమాపణ చెప్పి కోరుతా ఉన్నాను. ఇంకోటి నన్ను ఆ రోజు ఎస్ఐ గారు ఎస్పీ